ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేసినారు, ఆ అప్పులకు సంబంధించి గ్రోత్ రేట్ ఎంత అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 1,32,000 అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయే నాటికి 3,13,018 కోట్లు అప్పులు. మా హయాంలో 3,13,000 కోట్లు 6,46,000 కోట్లు అయింది. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు మా హయాంలో ఆయన కన్నా తక్కువ 15.61%. మీరు చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే గవర్నమెంట్ డెట్ 6,46,000 కోట్లను మాత్రమే చూపిస్తుంది. మరి ఇవన్నీ ఇంతకు ముందు చేసిన ప్రచారాలు దుష్ప్రచారాలే కదా. మరి ఆ మాదిరిగా చేయడం ధర్మమేనా? ఇంకా అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా, మా 6,46,000 కోట్లు ఏదైతే 3,13,000 కోట్లు వాళ్ళ హయాంలో, వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ లో వాళ్ళ హయాంలో 1,32,000 నుంచి 3,13,000 కోట్లకు చంద్రబాబు నాయుడు ఏదైతే తీసుకొని పోయాడో, ఆ 3,13,000 కోట్ల నుంచి మేము ఏదైతే 6,46,000 కోట్లు మేము ఏదైతే తీసుకొని పోయామో అది కూడా సగటు యాన్యువల్ గ్రోత్ రేట్, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చంద్రబాబు నాయుడు హయాంలో 19.54% ఉంటే మా హయాంలో 15.61% ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ చేసినామో, ఇవన్నీ కూడా ఏంటి 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న పరిస్థితుల మధ్య ఈ పర్ఫార్మెన్స్ మాకు ఎందుకు అవార్డు ఇవ్వాలి అని అంటే, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా చంద్రబాబు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కోవిడ్ వల్ల దేశం కాదు ప్రపంచ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రంలో కూడా అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రంలో రావాల్సిన ఆదాయాలు తగ్గిన పరిస్థితి, రాష్ట్రంలో అనుకోని ఖర్చు పెరిగిన పరిస్థితులు, ఇన్ని నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్న డేటా.